అంటున్నా. వస్తున్నా, అదే వస్తుందా? ఈనాటి తెలంగాణ రాష్ట్ర మేరు జేఏసీ, అంటే జేఏసీ అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు అనుకుంటా, జాయింట్ యాక్షన్ కమిటీ. జాయింట్ యాక్షన్ కమిటీ అంటే ఐక్య కార్యాచరణ సమితి. ఐక్య కార్యాచరణ సమితి ఏంటంటే మేరు రాష్ట్ర ఐక్య కార్యాచరణ సమితి. అంటే దీని కింద అన్ని 100 సంఘాలు ఉండని, 10 సంఘాలు ఉండని, అందరూ కలిస్తేనే ఒక ఐక్య కార్యాచరణ సమితి అనేది ఏర్పడుతుంది. దాని పేరు చేసి దయచేసి ఒకటే, ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి మేరు సంఘం తెలంగాణ నిర్వాహకులు పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎన్నికలను కూడా స్వాగతిస్తూ ఉన్నాను. ఈ ఎన్నికలను మనం 1059/77 అంటే 77 ఏర్పడినప్పటి నుంచి వెళ్ళి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి, నిర్వహిస్తూనే ఉన్నారు, వస్తున్నారు. మీరు వెంటనే పోతున్నారు, సపోర్ట్ కొడుతున్నారు, పోతున్నారు, అప్పుడప్పుడు చిన్న చిన్న సన్మానాలు చేస్తున్నారు. ఇక మన సంఘం ఏం అభివృద్ధి చెందింది అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పిల్లలు అడిగినా చెప్తారు, 70-80 ఏళ్ళ ముసలోళ్ళ కానిచేలు చెప్తారు. ఒకటే, సంఘం అంటే సమిష్టిగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి, చైతన్యంతో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా అభివృద్ధి సంబంధించినటువంటి ఏమన్నా స్కీమ్స్ కావచ్చు, వాటిని మన కులాలకు, మన పేదరికంలో మగ్గిపోతున్నటువంటి మన మేరు కులస్తులకు అది అందించే విధంగా సంఘం ఉండాలి తప్ప మన స్వప్రయోజనాల కోసమో, లేకపోతే మనమేదో మెడలం మూర్చబిల్లు వేసుకొని నేను ప్రెసిడెంట్ను, నేను సంఘం లీడర్ను అని చెప్పేసి కేవలం బాయిల కప్పలాగా హైదరాబాద్కే పరిమితమయ్యే ఈ పదవులు, ఈ యొక్క ఎన్నికలు ఈ పద్ధతిలో నిర్వహించకుండా దయచేసి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మేరు బిడ్డ, ప్రతి కమిటీల్లో ఉన్నటువంటి మన గ్రామ కమిటీలు కావచ్చు, మండల కమిటీలు కావచ్చు, టౌన్ కమిటీలు కావచ్చు, జిల్లా కమిటీలు కావచ్చు, ఇలా కమిటీలో ఉన్న ప్రతి సభ్యుడికి ఓటు కల్పించే విజయంగా నియమ నిబద్ధతతో నిష్పక్షపాతంగా ఒక ధర్మయుద్ధంలాగా మీరు ఎన్నికలు నిర్వహించండి. అప్పుడే మీ ఎన్నికలు నిర్వహించే విధానానికి, నిర్వహిస్తున్నటువంటి పెద్దలకు గౌరవం ఉంటుంది. ప్రతి మేరు బిడ్డ మీకు సెల్యూట్ చేస్తాడు. అంతే తప్ప మొన్న జరిగినటువంటి అడ్డదారి దొడ్డిదారి ఓట్లను, మరి ఓటర్ సభ్యులను, మరి ఇట్లాంటి దొడ్డిదారి ఎన్నికలు నిర్వహించి దొంగలుగా ముద్ర వేసుకోకుండా దొరలుగా మన బిడ్డలు గ్రామాల్లో ఆదిలాబాద్, కరీంనగర్ ఎక్కడెక్కడ మన పిల్లలు ఉప్పర్ పని చేసుకుంటున్నారు, మహిళలు బీడీలు చేసుకుంటున్నారు. మీకు తెలుసా ఆ సంగతి? హైదరాబాద్లో ఉండి షోపుట పదవులు అనుభవించడం కాదు. మీరు ఇంతవరకు జిల్లాల్లోకి ఎక్కడికి కూడా రాలే. జిల్లాలో ఉన్నటువంటి మన మేరు పేద పరిస్థితి, మన వాళ్ళ పరిస్థితి గురించి మీరు ఎప్పుడు కూడా అధ్యయనం చేయలే. పోనీ మీరు చేయకపోయినా మన జిల్లా కమిటీల ద్వారానన్నా మీరు ఏమైనా స్వీకరించారా సమాచారాన్ని? లేదు. ఇక్కడి నుంచే ఏదో మామ అనిపించుకునే విధంగా కరోనా టైంలో జిల్లాకు 10,000 వేసేసి ఆ బ్యాగులు ఇచ్చేసి రారి అన్నారు. కానీ ఎక్కడికన్నా తిరిగిర్రా? ఎవరన్నా రాష్ట్ర నాయకులు వచ్చిర్రా? 3 సార్లు మొన్నటి వరకు 10 ఏళ్ళు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 10 ఏళ్ళ అధికారంలోకి వచ్చింది. ఒక్కసారి కేసీఆర్ను కలిసిన ఏదైనా మెమోరండం ఇచ్చిన చరిత్ర మీ కమిటీకి ఉందా? లేదు. మీరు కలవరు. మీరు ఎందుకంటే పేదవాళ్ళ సమస్యలు మీకు అవసరం లేదు. రాష్ట్రంలో ఉన్న మేరుకుల సోదరుల కుట్టు పనికి సంబంధించినటువంటి సమస్యలు మీకు అవసరం లేదు. ఏమున్నా మనం ఇక్కడ ఉన్నామా, బిర్యానీ తిన్నామా, పట్నంలో ఉన్నామా, మనకు బంగ్లాలు ఉన్నాయా, కార్లు ఉన్నాయా, ఇదే. మీరు కాదు రాష్ట్ర నాయకులు అంటే. తిరుగుండ్రి, జనంలో కూడా తిరుగుర్రి. 33 జిల్లాలు ఏర్పడ్డాయి, 33 జిల్లాలకు తిరుగుర్రి. మా జేఏసీ తిరుగుతుంది. జేఏసీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాం. ఇదే ఎల్బీ నగర్ రమేష్ అన్న గారి కార్యాలయంలో మేరు వస్త్రశిల్పి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్ష కూడా చేపట్టిన బ్రాహ్మణ కానీ, రమేష్ అన్న కానీ, ఇక్కడ ఉన్న ఎల్బీ నగర్ పెద్దలు కానీ, వివిధ జిల్లాల నుంచి పెద్దలు కానీ, మీరు పోరాటానికి సంబంధించినటువంటి హక్కులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఒక్కటి చేపట్టారు. చేపట్టే వాళ్ళనేమో మమ్మల్ని బదనాం చేసే పద్ధతిలో వీళ్ళు
వీళ్ళు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, మమ్మల్ని ఏం చేయనిస్తలేరు. మీరు మన రాష్ట్ర సంఘంలో ఉన్న వాటి 3 మడిగలను 30 ఏళ్ళ నుంచి కాల్ చేయలే. ఇది మీ నాయకత్వం లక్షణాలు. మొన్న వచ్చినటువంటి జెండాలు ఏవైతున్నాయో మరి ఆ జెండాలు కనీసం కుట్టడానికి ఒక కలెక్టర్లకు జీవోలు ఇచ్చి మన జిల్లా కమిటీలకు మరి మెసేజ్ ఇచ్చి ఖచ్చితంగా మీరే వెళ్ళండి, వేరే వాళ్ళకి రావద్దు అని చెప్పేసి మెసేజ్ ఇచ్చి, కొందరు తెలియదు, కొందరు లీడర్షిప్ లేకుండొచ్చు, మనలో అక్షరాస్యులు లేకపోవచ్చు, తెలివైన లేకపోవచ్చు. మనం ప్రోత్సహించే విధంగా ఖచ్చితంగా మన వాళ్ళకి మెసేజ్ ఇవ్వాలి, చెప్పాలి. ఏదో మమ అనిపించేసి జీవోలు రిలీజ్ చేసి మన వాళ్ళు రాలేదు అని చెప్పేసి ఇట్లా తప్పించుకునే విధంగా మీరు ఇక్కడ కుట్టినటువంటి జెండాలలో లక్షల రూపాయల స్కామ్ జరిగింది. ఇతర కులాల వాళ్లకు మన జెండాల కుట్టు వర్క్నిచ్చి చేసి మీరు సంపాదించారు. అంటే నేనేమంటున్నా అంటే మిమ్మల్ని విమర్శించడం కాదుడా, గతంలో జరిగినటువంటి తప్పులు ఈసారి జరగకుండా మంచి నాయకత్వాన్ని మీరు అందించండి, మీరే అందించండి. కూర్చుందాం, మాట్లాడదాం. జేఏసీ తరఫున మహబూబ్నగర్ నుంచి సీనియర్ నాయకులు మన కొండూరు చంద్రశేఖర్ అన్నగారు వచ్చారు. మన ఉప్పల్ సంక్షేమ సంఘం నాయకులు ఇవాళ దాదాపు ఒక 3-4 కోట్ల సత్రాన్ని కడుతున్నటువంటి చరిత్ర కలిగిన నాయకుడు, మొన్నటి వరకు పోరాటం చేసినటువంటి జేఏసీ నాయకుడు, మరి ఈ ఉద్యమం వెనకాల ఉన్నటువంటి రమేష్ అన్న కానీ, నరసింహరావు అన్న కానీ, మన చాలామంది ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు. అసలు ఒక్కరు కూడా పనిచేసే వాళ్ళకి అవకాశం ఇవ్వరు. నేను జరిపి కోట్లు పడ్డాయి అంటే ఎంత సిగ్గుచేయటం. ఒకటే చెప్తున్నా నేను, దయచేసి నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎన్నికలు జరిపిన రోజే మన కులము మన జాతి మనల్ని గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది, కాలరెగరేసి ఇతర కులాల ముందు మనల్ని చెప్పుకుంటుంది. అంతే తప్ప మీరేదో మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీకు ఇంకేదో ఏదైనా బతుకు తెరువులు ఉండొచ్చు, కానీ బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మన కులాన్ని సంఘాన్ని అడ్డం పెట్టుకొని అదే జీవన విధానము అదే బతుకునే విధంగా మీరు దిగజారి మీరు ప్రవర్తించే విధంగా ఈ ఎన్నికలు నిర్వహిస్తే చిన్న పిల్లలు కూడా మిమ్మల్ని చీకొట్టే పరిస్థితులు తొందరలోనే ఉన్నాయి. జేఏసీ తోటి చర్చలు జరపడానికి మనమంతా సిద్ధం. కలిసి ఒక నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి కూడా మేమందరము జిల్లా అధ్యక్షుల సమక్షంలో, మేము మా పదవుల కోసం కాదు, ప్రజాక్షేమం కోసమే మేము పనిచేస్తున్నాం తప్ప మన స్థితిగతుల మీద అధ్యయనం చేసి ఈరోజు జిల్లాలు తిరిగి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం తప్ప మాకు పదవి మీద అసలు ఏమాత్రం కూడా మాకు షోకు లేదు. మీరు ఒకటే ఆలోచించాలి, ఈ ఎన్నికలు నిర్వహించే విధానం ఏదైతుందో పోయినసారి మీకు ఇష్టం వచ్చిన వ్యక్తులతో ఆ ఎన్నికలు నిర్వహించారు. అంటే నేనేమంటున్నా అంటే ఇంతకుముందు పెద్దలు మన విష్ణన్న కానీ చంద్రశేఖర్ అన్న కానీ పెద్దలు చాలామంది ఇక్కడ అభిప్రాయాలు చెప్పారు. ఒక రిటైర్డ్ జడ్జి అలాంటి ఒక న్యాయవాదుల సమక్షంలో నిష్పక్షపాతంగా నిజాయితీగా ధర్మంగా ఈ ఎన్నికలు నిర్వహించి మన పిల్లలు యువకులు ఈరోజు చెప్తున్నా చాలామంది తెలివికైన పిల్లలు చాలామంది ఉన్నారు. ఈరోజు ఎన్ఆర్ఐలు ఉన్నారు, సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు, బీటెక్లు చదివిన పిల్లలు 30 ఏళ్ళ కింద 20 ఏళ్ళకి ఉన్నటువంటి మన అమాయక మన చదువులు కావు, ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ చదువులు కావు, మన ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన పిల్లలు ఉన్నారు, ₹1,00,000 2 లక్షల శాలరీ సంపాదించే పిల్లలు ఉన్నారు. మన పిల్లలు ఇతర దేశాల్లో కానీ జాబుల్లో సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేయడానికి చెప్తుంటే మన వాళ్ళు చుట్టూ ఉన్న కుల సోదరులు బీసీ కుల సోదరులు అడుగుతుంటే మన క్యాస్ట్ చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న పరిస్థితి ఇవ్వాలి. చంపేసారు మీరు కులాన్ని చంపేసారు, మీరు అవమానపడే పరిస్థితి తీసుకొచ్చారు. చరిత్ర గురించి మాట్లాడుకుంటూ పోతే చాలామంది ఉన్నారు, ఎవరి పాపం వాళ్ళదే. ఖచ్చితంగా ఆ పాపం తలుగుతూనే ఉంది, ఒక్కొక్కరు కనుమరుగా అయిపోతూనే ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పటి మన పిల్లల ఉసురు తెలవకుండా పెద్దల త్యాగాలు చాలా ఉన్నారు. అక్కడ చాలామంది పెద్దల త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్లో లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, చందాలు. వాళ్ళందరూ ఎంతో కలలుగా అన్నారు, మన భావి భారత పౌరుల కోసం, మన మేర పిల్లల కోసం ఏదైనా చేద్దాము అని. ఇవాళ జిల్లాలోకి పోతే మీరు ఏ జిల్లాకు ₹1 ఇచ్చారు చెప్పండి, ఏ నియోజకవర్గానికి ₹1 ఇచ్చారు? అక్కడ స్వతహాగా అక్కడ వాళ్ళు రాజకీయ చైతన్యంతో అక్కడున్న నాయకులతోటి ఇప్పుడు అన్నట్టుగా మన చంద్రశేఖర్ అన్న ఒక 30 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఇట్లా రకరకాలుగా చాలామంది అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతోటి వాళ్ళతో ప్రేమ పెంచుకొని అందరితో సత్సంబంధాలు పెంచుకొని అక్కడ ఇలా ఉదాహరణ మా యాదాద్రి భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్లో దాదాపు 500 గజాల ప్లాట్లో 2300 స్క్వేర్ ఫీట్ స్లాబ్ వేసినాం మేము. అక్కడ ఎవరు రూపాయి ఇవ్వలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కూడా దాదాపు ఒక 1000 గజాల కమిటీ హాల్ కట్టిరు, ఇవ్వాలి ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కట్టిరు. ఏ రాష్ట్ర కమిటీ కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఇయ్యాలలో మేరు అన్నదాన సత్రాలు ఉన్నాయి. యాదిగుట్టలో విష్ణన్న ఉన్నాడు ఇవాళ, తర్వాత మన కొత్తకొండ మన పురుషోత్తం గారు. ఇట్లా మీకు సంబంధం లేకుండానే ఇంత చైతన్యం ఉన్నది సంఘంలో. మీరే కనుక కరెక్ట్ ఉంటే
ఏమంటారు చూడు, ముంగడి బండి మంచిగా నడిస్తే వెనక నాగలు అన్నీ నడుస్తాయి అన్నట్టు ముంగడి నాగలు చక్కగా ఉండాలి. మీరు ముంగటి నాగలు చక్కగా లేక ఇదంతా ఆగమాగమవుతుంది సంఘము. ఈ పరిస్థితి కాకుండా దొడ్డుదారి ఎన్నికలను జరపకుండా నిజాయితీగా నిష్పత్తంగా ఖచ్చితంగా ధర్మయుద్ధం జరిగేలా ఎన్నికలను జరపండి. మేమందరం చర్చలకు వస్తాం. అన్ని జిల్లాల అధ్యక్షులను జిల్లా కమిటీలను పిలవండి. చర్చల ద్వారా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఒక్కసారి మాకు కష్టపడే వాళ్ళకు, రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళకు, ఉద్యమ అనుభవాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, రకరకాల రాజకీయ పార్టీలు. నేను 20 ఏళ్ళ నుంచి బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడిగా మన క్యాస్ట్ నుంచి ఎన్నికల ద్వారా ఓట్ల ద్వారా గెలిచి నేను యాదాద్రి జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను. ఏ రోజన్నా నాకు మాట్లాడడానికి మీరు వేదిక మీద అవకాశం ఇచ్చిర్రా? ఇయ్యరు. మీకు భయం, ఎందుకంటే అనుభవం లేదు. ఏమైనా మీకు ఆకలి ఆరాటం ఏది అధికార ఆరాటం. నేను ఏమంటున్నా అంటే చాలామంది ఉన్నారు, మేధావులు, చదువుకున్న ఉద్యోగస్తులు ఉన్నారు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు లక్షలు చందాలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళకు మన మీద నమ్మకం లేదు. ఈ విశ్వసనీయతను అనేది పోగొట్టుకున్నంత వరకు మన కులం ఇట్లనే ఉంటుంది, మన జాతి ఇట్లనే ఉంటుంది. ముందు విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలంటే నిజాయితీగా పనిచేద్దాం. జాతి కోసం, కులం కోసం నిజాయితీగా ఈ ఎన్నికలను నిర్వహిస్తాం. జై జేఏసీ, జై మేరు జేఏసీ. రాష్ట్ర సంఘంతో విభేదించి మేరా క్రికెట్ టోర్నమెంట్లు కండక్ట్ చేస్తుండ్రు, వివాహ వేదిక కండక్ట్ చేస్తుండ్రు. ఈరోజు వాళ్ళకు ప్లాట్ఫామ్ లేకుండా పెద్దలు ఎలక్షన్స్ జరిగినా కూడా డబ్బులు పోలీస్ స్టేషన్లో వేసి ఇంతవరకు తెలవలేదు. ఎలక్షన్స్ అటువంటి ఎలక్షన్స్ జరిపిండ్రు. ఇంకా ఏం అని అది చెప్పు. పెద్దలు వాళ్ళు గతాన్ని, ఎందుకంటే వాళ్ళ గతము వాళ్ళు చెప్తున్న విషయాలు చెప్తుంటే నిజంగా కళ్ళకి నీళ్ళు వస్తుంది. మన పిల్లలు, చదువుకునే పిల్లలు మన క్యాస్ట్ పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి. మేరనా ఏడుంది అది అంటే ఏం చేస్తారు? ఈ ఇంద్రాన ఆయన అమ్మ ఆఫీసులో కూర్చుంటారు, ఏం చేస్తారు? మీకు సోయి ఉందా అసలు ఏమన్నా? అరే జిల్లాలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి, నేను కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ముందు జాయిన్ అయినా, 10 రోజుల ముందు జాయిన్ అయినా. మొన్న ఏదైతే మన సురేంద్రపురి సత్రం ఏదైతే ఉందో కొత్తకొండ పురుషోత్తమన్న గారు వాళ్ళు వచ్చారు. అక్కడ ఎమ్మెల్యే గారు బీర్ల ఐలయ్య గారు అని చీఫ్ విప్ ఇప్పుడు విప్గా సెలెక్ట్ అయ్యిండు. మరి అక్కడ మేము జెండాలు మోసి కష్టపడి అక్కడ ఉన్న స్థానిక నాయకుల దగ్గర మేము ప్రేమను పొందుతున్నాము. మీరు హైదరాబాద్ నుండి ఒక్కరితోటి కలవారు, ఒక కాల్ షీట్ తీసుకోరు, ఒక టైం తీసుకోరు, మెమోరాండం ఇయ్యరు, మన సమస్యల మీద చెప్పారు. మనం ఇప్పుడు అన్న చెప్తున్నాడు ఏంటంటే, యువకులు చాలామంది స్పోర్ట్స్లో ఎంతోమంది ఆర్తీయులు ఉన్నారు. వాళ్ళకు ఒక స్పోర్ట్స్ నిర్వహించుకుందామంటే ఒక యూత్ కమిటీ లేదు. మొన్న అన్నవాళ్ళు పెద్దలందరూ కలిసి ఒక స్పోర్ట్స్ కమిటీకి సంబంధించినటువంటి ఏదైతే క్రికెట్ లీగ్ జరిగిందో మొన్న, వాళ్ళ పిల్లలు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకు వచ్చి ఇలా స్పోర్ట్స్ను నిర్వహించుకొని వాళ్ళతో వాళ్ళే కష్టపడి వాళ్ళకు కార్యక్రమాలు చేసుకున్న పరిస్థితిలో ఇలా పిల్లలు ఉన్నారంటే మరి పెద్దదికి ఏమైనట్లు లెక్క. మనం ఏమిట్టుకున్నాం అంటే ఇట్లా మనము మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎన్నికలు చెప్పుకుంటూ ఓర్రి ఎవరో ఒకరు కోట్ల కేసేస్తారు, మళ్ళీ మేమే ఉందాము అంటే ఇదంతా ఒక లాజిక్గా మీరు చేయాలనుకుంటున్నారు. కానీ చీ అనిపించుకొని చీగొట్టే పరిస్థితి మీరు తెచ్చుకుంటారు. ఈ జీవితానికి నిజంగా ఖచ్చితంగా పాపం జరుగుతుంది. ఇలా చాలామంది పేదలు ఇలా పెద్దలు చెప్పినట్టుగా పద్మశాలిని మన వృత్తిని ఆల్రెడీ హైజాక్ చేసేసారు. ఈడ ఉండైతే మీరు మన కులాన్ని చంపేసేసారు. ఇక ఏమున్నా చిన్న సంఘాలు ఏవైతే ఉన్నాయో మా పానం ఊకోక, జాతి మీద ప్రేమ ఊకోక, కులం మీద మనకు పిచ్చి ఊకోక మేమేదో చిన్న సంఘాలు పెట్టి మా చేతనైంది మేమేదో చేస్తున్నాం తప్ప మీ దారు శిపాలో కూర్చొని కూర్చోవాలని కాదు. లేకపోతే వాస్తవాన్ని చెప్తున్నాయి కదా, 136 కులాల్లో యాదాద్రిలో 2 సత్రాలు కట్టే ఏకైక మొగల కులం అంటే మన మేర కులమే. తెలుసా మీకు ఆ సంగతి? 10 కుల సంఘాల సత్రాలు కడతలేవు, కానీ రెండు సంఘాల మన కుల సంఘంతో 2 సత్రాలు అంటే మనకు సమాజం మీద ఎంత కసి ఉందో, మన వాళ్ళకు ఎంత చైతన్యం ఉందో. మాకేదో గుర్తింపు రావాలి, మాకు 136 బీసీ కులాల ముందు మాకు గుర్తింపు రావాలి, ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలి అని కసితోటి పనిచేస్తుంది తప్ప ఈ అభివృద్ధి అనే ఆకాంక్షతోటే పిచ్చితోటే తప్ప మీ కుర్చీలు ఏదో వచ్చి కూర్చోవాలనో, మీకేదో చేయాలనో, లేకపోతే మీకేదో గండి కొట్టాలనో కాదు. దయచేసి మీరు తప్పుడు ఆలోచనలు, దొంగ ఆలోచనలు బంద్ చేసి నిజాయితీగా 2 నెలల ముందు మాకు ఓటర్ లిస్ట్ ఇచ్చి, అది కూడా వాట్సాప్లోనే పెట్టారు. ఎందుకంటే మీరు మోతాబర్లు, మీరు మమ్మల్ని విలువరు, మీకు భయం ఎక్కువ, మీకు ఉత్సాహపడుతుంది మమ్మల్ని చూస్తే. మాకు తెలుసా సంగతి. వాట్సాప్లోనే పెట్టారు. ఎన్ని వేల ఓట్లతోటి ఎన్నికలు నిర్వహిస్తారు. మరి ఎన్ని రోజుల ముందు ఈ ఐడి కార్డులు అనేవి ఆపేస్తారు.
ఐడి కార్డులు రేపటి వరకు కూడా సృష్టించి ఈరోజు కూడా ఒక్కొక్క నాయకుని ఇంట్లో 100 ఐడి కార్డులు ఉన్నాయి. ఈ బంద్ చేయరు ఇవన్నీ. మనదంతా రాజకీయ పార్టీ కాదు, మనమంతా గుర్తింపు లేక చచ్చిపోతున్నాం, కులం చచ్చిపోయింది ఇప్పటికే. ఇవన్నీ బంద్ చేయరు, నిజాయిగా బతుకుతాం. వీడు ఎవరికి రాజకీయ కాంక్షతో వచ్చిన ఏంది, మనం కుల సంఘంలో పనిచేస్తే ఏమైనా ఎమ్మెల్యే పదవి వస్తాయి, ప్రోటోకాల్ వస్తుందా, ఏమైనా కారు ఉంటుందా, మనకి డీజిల్ ఇస్తారా, జీతం ఇస్తారా? పిచ్చి. మనం పడ్డ ఆగము, మనం పడ్డ గోసం మన కూరగాయలు పడుతుంది. మేము ఈ పిచ్చితో మేము పని చేస్తుంటే మీకేదో మీరు మమ్మల్ని పగబట్టి మీకు ఏం పని లేనట్టు వీళ్ళు కూడా సంఘం ఏమున్నది ఆడ సంఘంలో పాత కూడా బాత్రూంలో పినాయి తల్లి పరిస్థితులు లేరు. మీరు పినాయి తల్లురా నాయన ఫస్ట్ ఆడ బాత్రూంలలో. ఇది బంద్ చేయాలి. ఈ స్వార్థము, ఈ కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ బంద్ చేసి నిజాయితీ ఎన్నికలకు రండి. ఖచ్చితంగా మేమందరం సహకరిస్తాం. కానీ ఎప్పుడు మీరు మాకు 2 నెలల ముందే ఓటర్ లిస్ట్ ఇవ్వాలి. ఇవన్నీ మీరు ఎన్ని దొంగ కార్డు ఇప్పటివరకు సృష్టించారో అయినా దమ్ముంది మాకు, మేము పోటీలో ఎదుర్కొంటాం. కానీ నిజాయితీగా మాకు ముందే ఓటర్ లిస్ట్ ప్రకటించండి. ఆ తర్వాత పెద్దలు అన్నట్టుగా నిజాయితీగా రిటైర్డ్ జడ్జిలతోటి, రిటైర్డ్ అధికారులతోటి ఒక్కరు కూడా సంఘంలో మనకు కుల వివక్ష లేనటువంటి నిజంగా స్పష్టతతోటి మీరు ఎన్నికలకు రండి. మేమందరం ఖచ్చితంగా మీతో కూర్చొని మాట్లాడడానికైనా సిద్ధమే. లేకపోతే మీరు కాదు కూడదు అంటే దమ్ముందంటే చూసుకుందాం. రెడీ చేసి నిజాయితీగా, నిజంగా మీరు మనుషులైతే మేరు బిడ్డల పౌరుషాన్ని, నిజాయితీని, చైతన్యాన్ని మేము ఖచ్చితంగా చూపిస్తాం జేఏసీ ద్వారా. జై జేఏసీ, జై మేరు. ఇంకోటి కూడా